హాయ్ ఫ్రెండ్స్, అయితే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి క్లాసు స్టడీ చేస్తున్నాము. దాంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి హైబ్రిడ్ వెహికల్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. హైబ్రిడ్ అంటే ఏంటిది? మనకి నార్మల్ రెగ్యులర్ ఐసీ ఇంజిన్తో పాటు, అంటే పెట్రోల్ బేస్డ్ ఇంజిన్ ప్లస్ ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచేటువంటి ఒక మోటార్ కూడా ఉంటుందని చెప్పినాం. సో ఈ హైబ్రిడ్ వెహికల్స్లో స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ అని రెండు వేరియంట్స్ ఉంటాయని చెప్పినాం. మైల్డ్ హైబ్రిడ్ అంటే అక్కడ యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ మోటార్ సైజు అండ్ దానికి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీ అనేది స్మాల్ సైజులో ఉంటుంది. అంటే వెహికల్ బానెట్ లోపల రెగ్యులర్గా ఉండే లెడ్ యాసిడ్ బ్యాటరీ అది అంతే. దాని బ్యాటరీ మామూలుగా ఇప్పుడు నేను చెప్పే హైబ్రిడ్ బ్యాటరీ రెండు బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట. సో స్ట్రాంగ్ హైబ్రిడ్లో వచ్చేసి దానిలో యూజ్ చేసేటువంటి మోటార్ కెపాసిటీ కానీ, దానికి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీ కానీ కెపాసిటీ ఎక్కువగా ఉంటాయి. మైల్డ్ హైబ్రిడ్లో ఏం చేస్తామని అంటే బండి కంప్లీట్గా ఎలక్ట్రిక్ మోడ్లో రన్ కాదు. మనకి కొన్ని సర్కమ్స్టెన్సెస్లో పెట్రోల్ ఇంజిన్తో రన్ చేసేటప్పుడు మనకి ఎలక్ట్రిక్ మోటార్ కూడా రన్ అయ్యి పెట్రోల్ ఇంజిన్ పైన లోడ్ తగ్గిస్తుంది, లోడ్ షేరింగ్ అవుతుంది అనమాట. అంటే ఇంజిన్ మీద కొంత లోడు, బ్యాటరీ మీద అంటే మోటార్ మీద కొంత లోడ్ వెళ్తూ ఉంటుంది. సో ఇంజిన్ ఉన్న సేమ్ మౌంట్ పైననే, షాఫ్ట్ పైననే మనకి మోటార్ కూడా మౌంట్ అయ్యి ఉంటుంది. ఆ మోటార్ సపరేట్గా బ్యాటరీ కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నా కార్ XL6, మారుతి సుజుకి XL6, అది మైల్డ్ హైబ్రిడ్ బేస్డ్ కార్ అనమాట. సో ఆ మైల్డ్ హైబ్రిడ్ ఇందులో రిప్రజెంటేషన్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చెప్దామని వీడియో చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ గమనించండి. సో ఇక్కడ చూడండి, ఇంజిన్ ఉన్నది, దాని కింద మోటార్ ఉన్నది, మోటార్ కింద బ్యాటరీ ఉంది. బేసిక్గా ఇంజిన్ మోటార్ ఒకటే లైన్ మీద ఉంటుంది, ఒకటే షాఫ్ట్ పైన ఉంటుంది. ఇక్కడ సపరేట్ చూపించాడు. ఇప్పుడు చూడండి, ఇంజిన్ నుంచి పవర్ వీల్స్కి వెళ్తుంది, చూసారా? నేను కార్ని యాక్చువల్ డ్రైవ్ చేస్తున్నాను, ఇంజిన్ మీద నడుస్తూ ఉంది, పవర్ వీల్స్కి ఇంజిన్ నుంచి వెళ్తూ ఉంది. ఇప్పుడు నేను కార్ని సడన్గా రేస్ చేస్తున్నాను. రేస్ చేస్తే ఏమైంది? బ్యాటరీ నుంచి మోటార్ నుంచి ఇంజిన్కి, అంటే మోటార్ నుంచి వీల్స్కి వెళ్ళింది సపరేట్గా. అదే ఇప్పుడు నేను కార్ రేస్ చేసి వదిలిపెట్టాను. నేను కార్ కోస్టింగ్ అవుతున్నప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది మీకు. పవర్ అనేది వీల్స్ నుంచి, మోటార్ నుంచి రిటర్న్ బ్యాటరీలోకి ఛార్జింగ్ అవుతుంది. అంటే దట్ ఈస్ రీజనరేషన్ అనమాట, రీజనరేటివ్ బ్రేకింగ్ జరుగుతూ ఉంది. సో నేను కార్ని రేస్ చేసేటప్పుడు నాకు సడన్ పికప్ కావాలి, అప్పుడు ఐస్ ఇంజిన్తో పాటు మోటార్ కూడా యాక్ట్ అవుతుంది. దానివల్ల ఇంజిన్ మీద లోడ్ తగ్గి మనకి పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. ఒకటి పెట్రోల్ సేవింగ్ మెయిన్గా. ఇప్పుడు చూడండి, నేను కార్ని రేస్ చేస్తున్నాను, మోటార్ బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని వీల్స్కి సప్లై చేస్తుంది. ఇప్పుడు నేను వదిలేసాను, యాక్సిలేటర్ వదిలేస్తే రిటర్న్ పవర్ జనరేషన్ అయ్యి నాకు వచ్చేస్తుంది అనమాట బ్యాటరీ లోపలికి, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది.